హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఎవరికైతే ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో అసలు మీరు జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అండ్ ఏం చేయాలి, ఎలా జాబ్ తెచ్చుకోవచ్చు అండ్ ఫ్రీగా రిఫరల్ ఎలా తీసుకోవచ్చు, కెరీర్ పోర్టల్స్లో అసలు ఓపెనింగ్స్ ఉన్నాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఏ కంపెనీలో సో మీ యొక్క టెక్నాలజీ మీద హైరింగ్ అనేది జరుగుతుంది, ఈవెన్ మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా కానీ మీరు ఎలా సెర్చ్ చేసుకొని సో త్వరగా జాబ్లోకి జాయిన్ అవ్వచ్చు అనేది సో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. సో తప్పకుండా మీకు ఎవరికైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నీడ్ ఉందో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా అసలు నేను ఏం టాపిక్స్ చెప్తున్నాను అనేది కూడా మీకు ముందుగానే ఇండెక్స్ అనేది కూడా సో చెప్తాను అనమాట. అండ్ దీంతో పాటుగా మీకు ఒక ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. సో వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఫాలో అవుతుండండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా సో ఈ యొక్క ఇమీడియట్ జాబ్ తెచ్చుకోవాలంటే సో ఏవి ఫాలో అవ్వాలి అండ్ మనం సో మన ప్రొఫైల్స్ని ఎలా అప్డేటెడ్గా ఉంచుకోవాలి, జాబ్ ప్రొఫైల్స్ని అవి కూడా చెప్తాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ వీడియో. మెయిన్గా ఏంటంటే అందరూ యూజ్ చేసే జాబ్ పోర్టల్స్ మీ అందరికి తెలిసే ఉండొచ్చు గైస్, నౌకరీ, లింక్డ్ఇన్. సో ఇవి మాకు తెలుసు అనుకొని లైట్ తీసుకోకండి, ఎందుకంటే చాలా మందికి పోర్టల్స్ తెలుసు కానీ వాటిని కరెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు అనమాట. సో అది తెలియకపోవడం వల్లే మనం జాబ్ సెర్చ్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. సో ఆ ఇష్యూస్ అన్నీ కూడా మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కొంచెం క్లియర్ అవుతాయి అనమాట. మీకు జాబ్ సెర్చ్కి కొంచెం ఈజీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నౌకరీ ప్రొఫైల్ అనమాట. సో చాలా మంది ఇన్కంప్లీట్గా అయితే ఉంచుతారనమాట. మినిమం 60% కానీ లేదంటే 70% కానీ సో కంప్లీట్ చేసి ఉంటారు. సో రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది సజెస్ట్ చేస్తూ ఉంటుంది కానీ ఫిల్ చేయరనమాట. సో ఎవరి ప్రొఫైల్ అయితే మినిమం 100% అయితే ఉంటుందో సో అలాంటి వాళ్ళదే సో మీకు రిక్రూటర్స్ సెర్చ్ చేసినప్పుడు టాప్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొకటేనా అంటే ఇదొకటి కాదనమాట. సో డైలీ మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు నౌకరీ ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి. సో మీరు ఎప్పుడు అప్డేట్ చేశారో కూడా చూపిస్తుంది అనమాట. సో అప్డేటెడ్ టుడే అని, అప్డేటెడ్ ఎస్టర్డే అని, అప్డేటెడ్ 1 month ఎగో, 6 months ఎగో, 3 months ఎగో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇలా కాదు. సో డైలీ మీరు ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉండాలి. సో డైలీ ఏం అప్డేట్ చేస్తాం, రోజుకు ఒక స్కిల్ అలా అని. సో రోజుకు ఒక స్కిల్ అనేది నేర్చుకోలేము కదా అనుకుంటే అలా ఏం కాదు. జస్ట్ ఒక మీరు ఫుల్ స్టాప్ పెట్టి లేదంటే కామా పెట్టి తీసేసినా కానీ మీకు అప్డేటెడ్ టుడే అని పడుతుంది అనమాట. సో అలా ఉంటే సో తప్పకుండా మీరు రిక్రూటర్స్ అనే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది టాప్లో అయితే వస్తుంది అనమాట. సో ఎవరి ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయకుండా ఉంటారో సో లేదంటే 1 month బ్యాక్, సో 6 months బ్యాక్ అప్డేటెడ్ చేసి అండ్ ఇన్కంప్లీట్ ప్రొఫైల్ ఉంటుందో సో అలాంటి వాళ్ళ ప్రొఫైల్స్ అయితే లాస్ట్లో వస్తాయి అనమాట. రిక్రూటర్స్ సెర్చ్ చేసినప్పుడు సో టాప్లో అయితే రాదనమాట. సో ఎప్పుడైతే రిక్రూటర్స్ సెర్చ్ చేస్తారో అప్డేటెడ్ ప్రొఫైల్స్ మాత్రమే సో టాప్లో అయితే చూస్తుంది అనమాట. సో ఇదొక పాయింట్ అనమాట నౌకరీ గురించి. అండ్ లింక్డ్ఇన్ గురించి సో మీకు లింక్డ్ఇన్ తెలిసే ఉంటుంది. అందరు ప్రొఫెషనల్స్ గురించి అందులో అయితే ఉంటుంది. ఏ కంపెనీలో ఏ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, సో ఏ ఎంప్లాయీస్ సో ఏ యొక్క కంపెనీస్ లింక్డ్ఇన్లో లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా జాబ్ పోర్టల్స్ కానీ అండ్ ఎవరు ఏం పోస్ట్ చేశారని కూడా ఇవన్నీ కూడా మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి సో ఇవైతే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ కీవర్డ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో సో అది వెరిఫైడ్గా ఉండాలన్నమాట. సో చాలా మంది వెరిఫై చేయరు. సో వెరిఫై చేయాలంటే మీకు అఫీషియల్ కంపెనీ ఈమెయిల్ ఉండాలనుకుంటారు చాలా మంది. అది అవసరం లేదనమాట. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి ఉన్నా కానీ సో వాటితో అయినా కానీ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అప్డేట్ చేస్తే మనకి మన ప్రొఫైల్ పక్కన ఒక టిక్ మార్క్ అనేది పడుతుంది అనమాట, వెరిఫైడ్ ప్రొఫైల్ అని. సో ఇదొక థింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రిలవెంట్ కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనుకోండి. సో మీకు వచ్చేసరికి పర్టికులర్ టెక్నాలజీ మీద సో మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో లినక్స్ అని, సో లేదంటే విండోస్ అడ్మినిస్ట్రేటర్ అని, లేదంటే సాప్ మీద కానీ పైథాన్ మీద కానీ ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ మీద అయితే వర్క్ చేస్తుంటారు కదా. సో మీరు దేని మీద అయితే వర్క్ చేస్తున్నారో అవి మీ ప్రొఫైల్ టాప్లో అండ్ అదే విధంగా సమ్మరీ అనేది పెడతారు కదా. సో అందులో కూడా కీవర్డ్స్ అనేవి మెయిన్ కీవర్డ్స్ రిక్రూటర్స్ సెర్చ్ చేసినప్పుడు కనిపించేవి అవే అనమాట. సో కీవర్డ్స్ మెయిన్గా ఉండేలా చూసుకోండి. సో ఇదొక పాయింట్ అనమాట. అండ్ మీరు సెర్చ్ చేసేటప్పుడు కూడా సో మీకు ఏ జాబ్ ప్రొఫైల్ కావాలో ఈ విధంగా సెర్చ్ చేసుకొని మీరు ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ అసలు ఏం చెప్పబోతున్నాను అనేది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు అసలు ప్రజెంట్ మీ డొమైన్ మీద ఏ కంపెనీస్లో
ఏ కంపెనీస్ లో హైరింగ్ జరుగుతుంది, అది ఎలా తెలుసుకోవాలని కూడా చెప్తాను. అది ఎలా తెలుసుకుంటామంటే సో అఫీషియల్ కంపెనీ పోర్టల్కి వెళ్తే మనకి ఏ కంపెనీలో హైరింగ్ అనేది జరుగుతుంది అలా తెలుసుకోవచ్చు. అండ్ నౌకరీ లింక్డ్ఇన్ లో కూడా మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ హౌ టు సెర్చ్ జాబ్స్ ఇన్ అఫీషియల్ కంపెనీ వెబ్సైట్స్, ఇది మెయిన్ పాయింట్. కెరీర్ పోర్టల్స్ లో ఏ విధంగా మీరు జాబ్స్ ని డైరెక్ట్ గా సో వెతుక్కొని అండ్ అప్లై చేయొచ్చు అనేది కూడా చెప్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్, ఇది వచ్చేసరికి నేను మెయిన్ గా ఈ వీడియోలో చెప్పాలనుకుంది వాక్ ఇన్ డ్రైవ్స్ అండ్ అదే విధంగా ఫ్రీ రిఫరల్ ఎలా తెచ్చుకోవాలి. ఈ మెయిన్ 2 టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇవి టాప్ గైస్. మీరు ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా మీరు సో వాక్ ఇన్ డ్రైవ్స్ కి అండ్ అదే విధంగా రిఫరెన్స్ కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి అయితే రెఫరెన్స్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రెషర్స్ కి అయితే మీకు వాక్ ఇన్ డ్రైవ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట మీ ఫస్ట్ జాబ్ అనేది తెచ్చుకోవడానికి. సో లేట్ చేయకుండా ఈ ప్రతి ఒక్క టాపిక్ కూడా మనం ఇన్ డీటెయిల్ గా చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీకు సో నౌకరీ ప్రొఫైల్ అనేది 100% ఎలా ఉంటుందో జస్ట్ ఓవర్ వ్యూ అయితే మీకు చూస్తాను. సో మీరు ఇలా నౌకరీ యాప్ ఉంటుంది కదా మనకి, ఇది ఓపెన్ చేయగానే మీ ప్రొఫైల్ ఇలా చూపిస్తుంది అనమాట. ప్రెసెంట్ నాకు వచ్చేసరికి సో అప్డేటెడ్ 4 days ఎగో అని చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రొఫైల్ చూసారా 100% ఉంది. సో ఈ విధంగా మీరు కూడా 100% ప్రొఫైల్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీకు పర్సంటేజ్ చూపిస్తుంది అండ్ ఎప్పుడు అప్డేట్ చేశారనేది కూడా చూపిస్తుంది. ఒకవేళ మీ ప్రొఫైల్లో అప్డేటెడ్ అని పడాలంటే ఇక్కడ వచ్చేసరికి మనకి సో వ్యూ ప్రొఫైల్ అనేది ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏదో ఒక పాయింట్ సమ్మరీలో కానీ జాబ్ సో హెడ్లైన్ లో కానీ ఒక కామా పెట్టి తీసేసినా కానీ మీకు అప్డేటెడ్ అని పడిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లింక్డ్ఇన్ అనమాట. మీకు ఫస్ట్ చెప్పా కదా సో వెరిఫైడ్ ప్రొఫైల్ అనేది ఉండాలి. మీరు వెరిఫై చేసుకొని సో రిలవెంట్ కీవర్డ్స్ అనేవి మీరు ఒక ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ChatGPTని తీసుకొని సో దాని ద్వారా మీరు ప్రొఫైల్ అప్డేటెడ్ గా పెట్టుకోవచ్చు అనమాట. సో లింక్డ్ఇన్ లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి సో డౌన్ లో హోమ్ బటన్ అని, నెట్వర్క్ అని, సో పోస్ట్ అని, నోటిఫికేషన్స్, జాబ్స్ ఇలా అయితే ఉంటాయి అనమాట. సో మీరు హోమ్ పేజ్ లోకి వచ్చినాక మనకి టాప్ లో సెర్చ్ బార్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు జాబ్స్ ఇక్కడ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెఫరెన్స్ కావాలనుకోండి సో ఇక్కడ వచ్చేసరికి DM ఫర్ రిఫరల్ అని ఈ విధంగా అయితే సెర్చ్ చేసుకోండి. DM ఫర్ రిఫరల్. సో ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఎవరైతే ఆ కంపెనీస్ లో రిఫరెన్స్ అనేది ఇస్తున్నారో పర్టికులర్ కంపెనీస్ లో పోస్ట్ సెక్షన్ లో వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ జాబ్ చూసినట్లయితే మీకు సో జాబ్ బై హై రేడియస్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో మీకు రిఫరెన్స్ కావాలంటే సో DM చేయండి ఈ విధంగా అయితే పోస్ట్ చేశారనమాట. సో ఇలా అయితే ప్రతి ఒక్క కంపెనీలో కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం వెరిఫై చేసుకోవాలి ఇది జెన్యూనా కాదంటే సో ఇక్కడ కంపెనీ ఏం పోస్ట్ చేశారు ఇక్కడ సో నాస్డాక్ అనే కంపెనీ నుంచి. సో ఇక్కడ కూడా ఈ ఎంప్లాయీ సో ఇక్కడ ఎవరైతే రిఫరెన్స్ ఇస్తామంటున్నారో వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నారా లేదా అది ఫస్ట్ థింగ్ అనమాట మీరు వెరిఫై చేసుకోవాల్సింది. అండ్ ఆ జాబ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయిందా లేదా అనేది ఇంకొక పాయింట్ మీరు వెరిఫై చేసుకోవాల్సింది. ఇంకొకటి వచ్చేసరికి ఈజీ అప్లై కూడా ఉంటుంది. సో దాన్ని మాక్సిమం అవాయిడ్ చేయండి. ప్రతి ఒక్కరు ఈజీ అప్లై చేస్తారు కాబట్టి రెస్పాన్సెస్ అనేవి రావు. మీరు కెరీర్ పోర్టల్ నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఒక కీవర్డ్ అనమాట, ఇది నోట్ చేసుకోండి. DM ఫర్ రిఫరల్. ఒకవేళ మీకు పర్టికులర్ కంపెనీ కావాలనుకోండి లెట్స్ సే సో ఇక్కడ DM ఫర్ రిఫరల్ నాకు సో ఎగ్జాంపుల్ TCS కంపెనీలో మనకి రిఫరెన్స్ అనేది కావాలనుకోండి. సో DM ఫర్ రిఫరల్ అని ఇలాగా TCS అని ఎంటర్ చేసిన వాళ్ళని మనకి ఎవరైతే ఈ కంపెనీలో రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ పోస్ట్లు అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా రిఫరల్ అలర్ట్ అని సో ఇక్కడ చూసినట్లయితే సో TCS కంపెనీ నుంచి రియాక్ట్ JS ప్రొఫైల్ కి అయితే హైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ యొక్క పర్సనల్ మెయిల్ అయితే ఇచ్చారు, దీనికి మీరు DM చేయమని. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఈ యొక్క ప్రొఫైల్ లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్ లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ వెరిఫైడ్ అయితే ఉంది మనకి. అసలు వీళ్ళు TCS లో వర్క్ చేస్తున్నారా లేదా, ఇక్కడ మీరు ప్రొఫైల్ వర్క్ ఓపెన్ చేస్తే 4 years నుంచి సో వీళ్ళు TCS లోనే వర్క్ చేస్తున్నారని వీళ్ళ మొత్తం బయోడేటా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఏం చదివారు అండ్ ప్రెసెంట్ TCS లో వర్క్ చేస్తున్నారా లేదా కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకైతే వస్తాయి. సో ఈ విధంగా మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ప్రొఫైల్లోకి వెళ్ళి సో మీరు ఇక్కడ మెసేజ్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఫస్ట్ అయితే మీరు కనెక్ట్ అవ్వాలన్నమాట. సో లేదు మీరు ఫస్ట్ ఒక మెసేజ్ లాగా పంపించి కనెక్ట్ అవ్వాలనుకుంటే పర్సనలైజ్ ఇన్వైట్ అనేది
దాంట్లో మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకుని ఒక లింక్ జనరేట్ చేసుకుంటే ఆ లింక్కి పబ్లిక్ యాక్సెస్ అయితే ఇవ్వండి. సో అప్పుడు వీళ్ళు ఈజీగా మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళు మీ రెజ్యూమ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కొంత మ్యాటర్ అనేది రాసి నాకు రిఫరల్ కోసం అయితే చూస్తున్నాను నేను. సో టీసీఎస్లో సో ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ పోస్ట్కి మీరు పోస్ట్ చేశారు కదా, నాకు రిఫరెన్స్ ఇస్తారని కొంత మ్యాటర్ రాసి మీ రెజ్యూమ్ అనేది అటాచ్ చేసి పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి సో డన్ అని క్లిక్ చేయండి. సో అప్పుడు మీ యొక్క సో కనెక్ట్ అనేది ఉంది కదా, ఇది సెండ్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే సో తప్పకుండా మీకు రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో రిఫరెన్స్ చేస్తే మరి వాళ్ళకి ఏంటి యూజ్ అంటే సో వాళ్ళకి రిఫరల్ బోనస్ అనేది వస్తుంది అనమాట. సో దానికోసమే వాళ్ళు ఇలా అయితే పోస్ట్ అయితే పెడతారు. సో తప్పకుండా మీకు రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి జాబ్ ఐడి కూడా ఇచ్చారనమాట. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అనుకుంటే సో మీకు ఇంకా ఈజీ అవుతుంది అనమాట ఇలా రీచ్ అవుట్ అవడానికి. సో ఫ్రెషర్స్ అనుకుంటే మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ డిఎం ఫర్ రిఫరల్ ఫ్రెషర్ అని ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మీరు ఓన్గా ఇలా సెర్చ్ చేసుకోవడం అనమాట. ఒక మ్యాటర్ ఎంటర్ చేసి లేదంటే హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవి కూడా మీరు యూజ్ చేసి డిఎం ఫర్ రిఫరల్ ఫ్రెషర్ ఇలా ఎంటర్ చేయగానే మనకి పోస్టులు అయితే వస్తాయి అనమాట. ప్రజెంట్ మనకి అసెంచర్లో సో హైరింగ్ జరుగుతుందని సో ఇక్కడైతే పోస్ట్ చేశారు ఫ్రెషర్స్కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సో తప్పకుండా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. మీరు మీకు వచ్చేసరికి రిఫరల్ కావాలంటే వీళ్ళకి వచ్చేసరికి నేమ్, నెంబర్, ఈమెయిల్, రెజ్యూమ్ ఇవైతే షేర్ చేయమని మనకి ఇక్కడైతే మెసేజ్ పెట్టారనమాట. సో లింక్డ్ఇన్లో సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇది రిఫరల్ తెలుసుకునే ప్రాసెస్. అండ్ వాకింగ్ డ్రైవ్స్ కూడా సేమ్ అనమాట. సో మీరు సో నౌకరీకి వచ్చిన లింక్డ్ఇన్కి వచ్చినా కానీ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది, కీవర్డ్స్ సేమ్గా ఉంటాయి, మీరు సెర్చ్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు వాకింగ్ డ్రైవ్స్ అనేది చూద్దాం. వాకింగ్ డ్రైవ్ ఇలాగ జస్ట్ ఎంటర్ చేయగానే మీకు వస్తాయి అనమాట. మీకు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, లేదంటే పర్టికులర్ టెక్నాలజీ కావాలన్నా కానీ వాకింగ్ డ్రైవ్ తర్వాత ఎంటర్ చేయండి, అవి సో ఆర్డర్లో అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీరు డేట్ పోస్టెడ్ కూడా పెట్టుకోండి. అదైతే నేను స్టార్టింగ్ చెప్పలేదు కదా, పాస్ట్ 24 hours పెట్టుకొని షో రిజల్ట్స్ అన్న వాళ్ళని సో లాస్ట్ 24 hours ఎవరైతే పోస్ట్ చేస్తారో అవన్నీ కూడా వస్తాయి అనమాట. సో హైరింగ్ మెగా వాకింగ్ డ్రైవ్ విప్రో నోయిడాలో ప్రజెంట్ సో వీళ్ళు డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారని సో ఈ విధంగా అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఈ మంత్ 21st అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా మీకు ఏ లొకేషన్ అయితే కావాలో అన్నీ కూడా మీరు సెర్చ్ బార్లో మీరు సో అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే సో ఇవన్నీ కూడా పోస్టులు వస్తాయి. మీరు వెరిఫై చేసుకోవాల్సిన వల్ల రియల్గా ఈ పోస్ట్ చేసిన వాళ్ళు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారా లేదా అని వెరిఫై చేసుకున్న తర్వాత సో మీరు అప్లికేషన్స్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు గైస్. ఇదొక ఈ 2 మెథడ్స్ అనమాట వాకింగ్ డ్రైవ్స్కి. అండ్ ప్లస్ అదేవిధంగా సో మీరు ఫ్రీగా రిఫరల్ తెచ్చుకునే అవకాశం. సో ఈ 2 మెయిన్ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి జాబ్స్ అనమాట. జాబ్ సెర్చ్ ఎలా సెర్చ్ చేయాలి, జాబ్ సెక్షన్లో వచ్చిన తర్వాత సో మీకు ఏ టెక్నాలజీ మీద అయితే మీరు వర్క్ చేస్తున్నారో అదైతే మీకు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకోండి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సో ఫ్రెషర్ అని ఎంటర్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేయగానే సో ఇక్కడ రిలవెంట్ వస్తాయి అనమాట. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ హైదరాబాద్ లొకేషన్ సో జీటా నుంచి ఇలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు అండర్ 10 అప్లికెంట్స్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇది ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే ఎవరైతే 10 మంది కంటే తక్కువ అప్లై చేస్తుంటారో అలాంటివన్నీ కూడా మీకు టాప్లో వస్తాయి. అండ్ దాంతోపాటు మ్యాక్సిమం మీకు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ మీద సో ఫేక్ ఎక్కువ పడుతుంటాయి గైస్. అవి చెక్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిందా లేదా అని. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా డేట్ పోస్టెడ్ పాస్ట్ 24 hours అగోని మనం టైప్ చేసుకుంటే రీసెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు టాప్లో అయితే వస్తాయి అనమాట. ఇంకా మనకి ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఫిల్టర్స్లోకి వెళ్ళి మీకు ఏ పొజిషన్ కావాలి అండ్ అండర్ 10 అప్లికెంట్స్ కానీ అండ్ మీకు మీ నెట్వర్క్లో ఎవరైనా రిఫరల్ తీసుకోవడానికి మీ నెట్వర్క్లో ఎవరైనా ఆ పర్టికులర్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారా సో ఈ విధంగా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏదైనా రిలవెంట్ జాబ్ మీకు కనిపించింది అనుకోండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సెట్ జాబ్ అలర్ట్ అని, ఈ జాబ్ అలర్ట్ ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి సో నెక్స్ట్ టైం ఇలాంటి జాబ్స్ పడ్డప్పుడు మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది మెయిల్ ద్వారా. సో ఈ విధంగా అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెకండ్ పాయింట్. అండ్ మీ ప్రొఫైల్ వచ్చేసరికి రిలవెంట్ కీవర్డ్స్ అండ్ మీ రెజ్యూమ్లో కూడా గైస్ రెజ్యూమ్లో కూడా రిలవెంట్ కీవర్డ్స్ అనేవి ఉండేలా చూసుకోండి.
సో ఇప్పుడు వచ్చేసరికి కెరీర్ వెబ్సైట్లో మనం ఏ విధంగా సెర్చ్ చేయాలి అనేది చెక్ చేద్దాం. అండ్ మీ టెక్నాలజీకి ఏ కంపెనీస్లో హైరింగ్ జరుగుతుంది, సో అది కూడా అనమాట. సో లింక్డ్ఇన్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రంట్ ఎండ్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇలాగా సెర్చ్ చేసిన తర్వాత అసలు ప్రజెంట్ ఈ యొక్క పొజిషన్ ఏ కంపెనీస్లో ఉంది అని తెలుసుకోవడానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పీపుల్ అనే సెక్షన్లోకి వెళ్ళండి. పీపుల్ అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇలా చాలా మంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా టీసీఎస్లో వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ విధంగా అయితే మనకి వస్తాయి అనమాట. ప్రతి ఒక్క ప్రొఫైల్కి వెళ్ళి ఆ యొక్క కంపెనీ నేమ్స్ అనేవి మీరు ఫస్ట్ ఎంటర్ చేసుకోండి. టీసీఎస్లో కూడా మనకి ఎక్కువ టీసీఎస్ అయితే చూపిస్తుంది. ఇంకా డిఫరెంట్ కంపెనీస్లో ఈ రోల్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ జాబ్ సెక్షన్స్లో కూడా వెళ్ళిన తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అసలు ప్రజెంట్ ఏ కంపెనీస్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి హైడ్ చేసుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవడం కోసం. సో ఇలా సెర్చ్ చేసిన తర్వాత జాబ్ సెక్షన్స్లోకి వస్తే ఇక్కడ డిఫరెంట్గా అయితే చూపిస్తుంది కదా. సో ఈ విధంగా డిఫరెంట్ కంపెనీస్, సో డిమాండ్ బేస్ అండ్ గ్రిడ్ డైనమిక్స్, యూఎస్టీ అనే కంపెనీ కూడా ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఇలా డిఫరెంట్ కంపెనీస్ అయితే చూపిస్తుంది. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్న తర్వాత మీకు 1 by 1 ఎలాగా చేస్తారంటే కొన్ని ఈజీ అప్లై ఇస్తారనమాట. సో అలా కాకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది కదా మనకి. సో ఇక్కడ యూఎస్టీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంపెనీ నేమ్ మీద ఇలా కంపెనీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ హోమ్ సెక్షన్ లో మనకి సో అఫీషియల్ UST.com అనమాట. అఫీషియల్ వీళ్ళ యొక్క పేజ్ అనమాట, అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది క్రోమ్ లో అయితే ఓపెన్ చేసుకోండి. నేను కూడా సో ఓపెన్ ఇన్ క్రోమ్ అనేది ఓపెన్ చేశాను. యాక్సెప్ట్ ఆల్ కుకీస్. సో ఇలా నావిగేట్ అయిన తర్వాత మీరు కంపెనీ వెబ్సైట్లోకి అయితే వస్తారనమాట. ప్రతి కంపెనీకి కూడా కెరీర్స్ అనేది ఒక సపరేట్ పేజ్ అయితే ఉంటుంది. సో అందులోకి అయితే వెళ్ళండి. ఇలాగా 3 dots అయితే ఉన్నాయి కదా టాప్ లో. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో స్క్రోల్ చేస్తే కెరీర్స్ అని కనిపెడుతుంది. ఇందులోనే మనకి ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే ఇందులోనే ఉంటాయి అనమాట. సో సెర్చ్ అవర్ ఓపెన్ రోల్స్ అనేది కదా. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే సో పోర్టల్ అనేది ఓపెన్ అయింది, జాబ్స్ పోర్టల్. ఇక్కడ మీకు ఏ టెక్నాలజీ అయితే కావాలో సో దాని మీద సెర్చ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రంట్ ఎండ్ మీద కావాలనుకోండి, రిలవెంట్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయండి. HTML కానీ రియాక్ట్ కానీ సో ఇలా టూల్స్ అయితే ఉంటాయి కదా, అవి సెర్చ్ చేయండి. సో లేదంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనుకుంటే మీకు పర్టికులర్ టెక్నాలజీ ఉంటుంది కదా, SAP అని, Oracle, SQL. సో ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి. నేను SAP అని సెర్చ్ చేశాను. సో SAP మీద చాలా ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదన్నా సో ఎక్స్పీరియన్స్ అనేది పర్టికులర్ గా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. పర్టికులర్ లొకేషన్ కావాలన్నా కానీ సో మీరు ఇక్కడ సో సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఎంటర్ చేసిన తర్వాత అప్లై అయితే క్లిక్ చేయండి. సో SAP టెక్నాలజీ మీద మనకి హైదరాబాద్ లో ఓపెనింగ్స్ ఉన్నాయా లేదని ఈ విధంగా అయితే వస్తుంది. సో రెలవెంట్ అయితే మనకి 2 వచ్చాయి అనమాట. L1 SOC అనలిస్ట్, అసోసియేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్. సో ఇలాగ ఓపెన్ చేసి మీకు ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ ఏ పొజిషన్ కి సో ఏ లొకేషన్స్ కి హైడ్ చేసుకున్నారు. సో ఇదనమాట కెరీర్ పోర్టల్లో సెర్చ్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసరికి. ఇలాగా మీకు తెలిసిన కంపెనీ వెబ్సైట్స్ కి వెళ్ళి కెరీర్ పోర్టల్స్ లోకి వెళ్ళి సో కీవర్డ్స్ ద్వారా మీరు సెర్చ్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన వెంటనే మీ అప్లికేషన్ అనేది సో ఈ కంపెనీకి సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ మీకు రిఫరెన్స్ కావాలనుకుంటే సో ఇందాకైతే ప్రాసెస్ చెప్పాను కదా, సో ఆ విధంగా అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో పీపుల్ సెక్షన్ లోకి వెళ్ళి కూడా యూఎస్టీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సో లింక్డ్ఇన్ ఈ యొక్క యూఎస్టీ కెరీర్ పేజ్కి వెళ్ళి సో హోమ్ పేజ్కి అక్కడి నుంచి మీరు ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు సో రిక్వెస్ట్ అనేది సెండ్ చేసి రిఫరెన్స్ తీసుకోవచ్చు గైస్. ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి గైస్. సో ఇదంతా కూడా మొత్తం అయితే నోట్ చేసుకోండి. నేను ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ సో కీవర్డ్స్ సెర్చ్ చేసేటప్పుడు యూజ్ చేశానో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని సో సేమ్ ఫాలో అవ్వండి. తప్పకుండా ఒక 2-3 months ఇవైతే మీరు ఫాలో అయితే సో తప్పకుండా అయితే మీకు సో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇమీడియట్ జాబ్ ఉన్న రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు
సో వాకింగ్ డ్రైవ్స్ అండ్ అదేవిధంగా రిఫరల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. లింక్డ్ఇన్ బెస్ట్ సోర్స్ అనమాట మీకు. సో ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకోవడానికి కానీ, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి కానీ, అండ్ మీరు వెరిఫై చేసుకోవడానికి కానీ జెన్యూన్ కంపెనీయా కాదా అని. సో చాలా బెస్ట్ సోర్స్ అనమాట. మీరు ఎక్స్ప్లోర్ చేయండి ప్రతి ఒక్కటి కూడా. హోమ్ కానీ అండ్ జాబ్ సెక్షన్ కానీ, నెట్వర్కింగ్ సెక్షన్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తే సో చాలా బాగా అర్థమవుతుంది అండ్ ఎలా యూజ్ చేయాలని తెలుస్తుంది. హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ఇవి ఫాలో అవ్వండి. మీ ప్రొఫైల్స్ ని 100% ఉంచుకొని అండ్ రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉండండి. ఎక్కువ మీరు కెరీర్ పోర్టల్స్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. హోప్ గైస్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇంతవరకు కనుక వీడియో చూసింటే ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ తో మళ్ళీ కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.